మనం వరద బాధితులను చూస్తే ప్రతి ఒక్కళ్ళకి కూడా కడుపు తరుక్కుపోతోంది, కన్నీటి పర్యంతమైన వాళ్ళు ఉన్నారు, మనసు ద్రవించిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో సాయం చేద్దాం అనుకున్నప్పుడు సరే నిన్న మొన్న అంటే ఆహారం కోసం, ఇప్పుడైతే ఇంకేదన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రూట్లో చేస్తానికి బాగుంటుంది. కానీ అందరూ కూడా ఈ సహాయ నిధులకి డబ్బులు అన్నటువంటిది ముఖ్యమంత్రి సహాయ నిధికే లేకపోతే ఇది అయితే ఇక్కడ రెండు కోణాలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వడం తప్పని నేను చెప్పను, కానీ వాళ్ళు కొత్తగా చేసేదే ఉంటుంది. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొచ్చి కొత్తగా చేసేదే ఉంటుంది. ఆల్రెడీ బియ్యం పప్పులు ఉప్పులు ఇవ్వాలి, అలాగే అంతో ఎంతో పరిహారం ప్రకటించాలి, అదే చేస్తారు. మీ డబ్బులు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునేటటువంటితో తప్పించి మీరు చేసామన్న తృప్తి, సరే మీరు ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే మీకు ఏదన్నా ఆ తర్వాతన ప్రభుత్వం తరపున రికగ్నైజేషన్ కోసం ఇస్తే తప్పేం లేదు, అలా ఇవ్వండి. కానీ మీకు అంత నిజంగా టచ్ చేయాలని అనిపిస్తే ఏ నిత్యావసర వస్తువులు ఇస్తారో, లేదంటే కనుక నేను చెప్పినట్టు స్టీల్ సామాన్లు ఇస్తారో, గ్యాస్ పొయ్యి కొనిస్తారో, అవసరమైనటువంటి సామాగ్రిని మీరే తీసుకెళ్ళి ఇస్తే బెటర్. మీరే తీసుకెళ్ళి ఇవ్వగలిగితే బెటర్. అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి సామాగ్రిని ఇవ్వగలిగితే బెటర్. ఈ వీటికి డబ్బులు పంపించుకోవటం వలన అది ఆ ఫండింగ్ ప్రభుత్వానికి ఒక తోడ్పాటు అవుతుంది, నో డౌట్. కానీ ప్రభుత్వం అనేటటువంటిది ఒక పెద్ద నెట్వర్క్. దానికి కేంద్ర విపత్తుల నివారణ నిధులు ఉంటాయి, రాష్ట్ర విపత్తుల నివారణ నిధులు ఉంటాయి, రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది. దాంట్లో నుంచి ఎట్లాగో ఇస్తారు. మీరు లక్షల్లో డబ్బులు ఖర్చు పెడుతూ దాంట్లో మీరు సాటిస్ఫై అవుతానంటే ఓకే. అలా కాకుండా మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మీ అంతటా మీరు చేసిన తృప్తి రావాలంటే మీరెళ్ళి ఇస్తే ఇంకా బాగుంటుంది. ఆలోచించుకోండి.